హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శేషు. వెల్కమ్ టు శేషుస్ ఎంబ్రాయిడరీ స్టూడియో. మన కమర్షియల్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాడే వాళ్ళందరూ చాలామంది చాలా రకాల వర్క్స్ చేస్తూ ఉంటారు. బ్లౌజ్ వర్క్స్ అని, ఫుట్ ఎంబ్రాయిడరీ అని చాలా రకాల వర్క్స్ చేస్తుంటారు. దాంట్లో భాగంగానే లోగోస్ కూడా చేస్తూ ఉంటారు. ఆ లోగోస్ షర్ట్స్ మీద కానీ టీషర్ట్స్ మీద లోగోస్ కూడా వేస్తూ ఉంటారు. వాటికి ఏంటంటే లోగోస్ వేయడానికి సపరేట్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయండి. దీన్ని గార్మెంట్ ఫ్రేమ్స్ అంటారు, లేదా లోగో ఫ్రేమ్స్ అంటారు. ఇది ఎలా మిషన్ ఫిక్స్ చేసుకోవాలనేది చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలా ఫిక్స్ చేసుకోవాలేంటి అని కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరి కోసం ఈరోజు ఈ ఫ్రేమ్స్ అనేది క్లాసిక్ మోడల్కి, మన త్రిబుల్ క్లాసిక్ మోడల్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో మాకు చిన్న డెమో ఇచ్చి చూపిస్తాను. ఈ లోగో ఫ్రేమ్స్ ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ మన టూల్ కిట్లో ఇలాంటి ఎల్లంకీస్ ఉంటాయని. ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్లంకీ, ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్లంకీస్. కొన్ని టూల్ బాక్స్ ఈ రకంగా వస్తాయి, కొన్ని రకాలు ఈ రకంగా వస్తాయి. ఏదో ఒకటి తీసుకుని సైజ్ బట్టి ఇక్కడ దీని పెంటగ్రాఫ్ అని చెప్పాను కదా, ఇది పెంటగ్రాఫ్ అంటారు. పెంటగ్రాఫ్ ఈ లీనియర్ స్కేల్, దీన్ని లీనియర్ స్కేల్ అంటారు. ఈ లీనియర్ స్కేల్ అటాచ్ చేయాలంటే స్క్రూస్ ఉంటాయి. అది ఫుల్గా ఓపెన్ చేయవలసిన అయితే జస్ట్ కొంచెం లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ లూజ్ చేసాము. లెఫ్ట్ యూజ్ చేసిన సేమ్ టైం అలాగే మనకి మిషన్కి రైట్ సైడ్లో కూడా ఉంటాయి, ఈ సైడ్ కూడా ఉంటాయి. చూసారా, ఇవి కూడా జస్ట్ మీరు కొంచెం లూజ్ చేసుకోండి. ఫ్రేమ్ పక్క జరుపుకోవాల్సి ఉంటుంది. రైట్గా ఫ్రేమ్ మూవ్ చేసిన తర్వాత జస్ట్ లూజ్ చేసి చాలు. లూజ్ చేసి జస్ట్ మీరు ఈ బ్యాక్ ఇలాగా లాగితే చాలు. ఆ ఫ్రేమ్ అలా మీకు ఫ్రేమ్ వచ్చేస్తుంది బయటికి. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్ తీసాము. ఫ్రేమ్ తీసిన తర్వాత మన క్లాసిక్ మోడల్కి ఏంటంటే బ్యాక్నే 2 ప్లాంక్స్ ఉంటాయి. చూసారా, ఈ ప్లాంక్, ఇది ఫ్రంట్ ప్లాంక్ అంటే బ్యాక్ ప్లాంక్ అంటారు. బ్యాక్ ప్లాంక్ మ్యాగ్నెట్ అటాచ్ అయినా సరే జస్ట్ మీరు అలా పుల్ చేస్తే మీకు ప్లేట్ ఎలా వచ్చేస్తుంది. లెఫ్ట్ ప్లేట్ ఇలా పక్కన పెట్టేసుకుంటాం. ద సేమ్ టైం ఆ సైడ్ కూడా మనకి ఇంకో ప్లాంక్ ఉంటుంది. ఈ ప్లాంక్ కూడా మనం ఇలా రిమూవ్ చేసుకుంటాం. ఇవి ఏంటంటే జస్ట్ మ్యాగ్నెట్కి అటాచ్ అండి. మ్యాగ్నెట్ జస్ట్ అంటించి ఉంటాయి, లేకపోతే మీరు రిమూవ్ చేస్తే ఓపెన్ అయిపోతాయి. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రూని చూసారా, ఈ స్క్రూ కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. ఓకే, రిమూవ్ చేసి తీస్తాం. ఆ సైడ్ కూడా ఉంటుంది ఇంకోటి సేమ్ ఇలాంటిదే. ఓకే, తీసిన తర్వాత ఈ ప్లాంక్ అనేది మీకు ఇలాగా కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, బస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చిన్న ఫ్రేమ్స్ కానీ క్లాంప్స్ అని దీనికి అటాచ్ చేస్తాం. చూసారా, ఇవి క్లాంప్స్, లోగో ఫ్రేమ్స్ అంటారు. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇలా కూర్చుంది కదా, దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఈ టాప్ లేయర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు మనకి పైకి రావాలి. పైకి వచ్చేటట్టు మాత్రం మస్ట్ చూసుకోవాలి. 80% మీరు ఇలా పెట్టద్దు. ఇలా పెడితే మీకు ఫ్రేమ్ సెట్ అవ్వదు. సెట్ అయినా సరే మీకు ఈ క్లాంప్స్ అనేవి తగులుతుంది. అసలు చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో దానికి మీరు ఇప్పుడు ఫ్రేమ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఇది మ్యాగ్నెటిక్, బేసిక్ ఇవేంటి, ఇది మ్యాగ్నెటిక్ లాక్. కొత్తగా వచ్చే మిషన్స్ అన్నిటికీ మ్యాగ్నెటిక్ లాక్తో వస్తుంది. సో దీన్ని ఇలా పెట్టుకుని మీరు ఇలా కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ గ్రూ ఉంది కదా, ఈ గ్రూలో కరెక్ట్గా మీకు నాట్ అనేది కూర్చోవాలి. అలా కూర్చుంటేనే మీకు ఇది అనేది స్టిఫ్గా ఉంటుంది. సేమ్ అలాగే ఈ సైడ్ కూడా ఇలాగే ఇక్కడ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టాలి. చూసారా, మ్యాగ్నెటిక్ లాక్ సెట్ అయింది. ఇది మాత్రం ప్రాపర్గా కూర్చుందో లేదో మీరు ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని, ఎందుకంటే మళ్ళీ ఇలా ప్లే రాకూడదు. ప్లే వచ్చిందంటే మీ డిజైన్ అనేది అవుట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇది పెట్టేసాను కదా, పెట్టేసే ముందు ఈ ఎల్లంకి స్క్రూస్ అని లూజ్ చేసుకోండి. ఫుల్గా కాదు, జస్ట్ కొంచెం లూజ్ చేసుకోండి. 4 స్క్రూస్ లూజ్ చేసుకోండి. ఓకే, లూజ్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం మిషన్కి అటాచ్ చేస్తాం. ఈ క్లాంప్ పెట్టేమండి మీరు ఏదో ఒక సైడ్ అనేది మీది లీనియర్ మూవ్ చేసేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రూస్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ 2 సైడ్లు మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మ్యాచ్ అయింది, ఈ సైడ్ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ పెట్టామంటే మళ్ళీ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో ఇలా చూసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ మ్యాచ్ అవుతుందండి, ఏ హోల్స్కి ఎక్కడ మ్యాచ్ అవుతుందండి. ఇక్కడ మ్యాచ్ అయింది చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా హోల్స్ మ్యాచ్ అయింది. చూసారా, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది కాకుండా ఇంకెక్కడ మ్యాచ్ అవ్వదు. సో ఒక సైజు లోగో ఫ్రేమ్, ఒక సైజు ఫ్రేమ్కి ఒక చోట సెట్ అవుతాయి. సో ఓకే, పెట్టేసాం.
పెట్టేసిన తర్వాత మనం ఇది టైట్ చేసేస్తాం. మరి ఫుల్ టైట్ కానీ నార్మల్ టైట్, మరి ఓవర్ టైట్ చేయొద్దు. ఓవర్ టైట్ చేస్తే ఈ హెడ్స్ డ్యామేజ్, వెనక్కి హెడ్స్ డ్యామేజ్ అయ్యారంటే మళ్ళీ తీయడం చాలా కష్టం. అది నార్మల్గా స్క్రూ డ్రైవర్స్తో కూడా రావాలి. నేను ప్రాపర్ గ్రిప్ ఉండవు కాబట్టి ఓపెన్ చేయడం చాలా కష్టం. సో దానికి మీరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. అతర్ సైడ్ టైట్ చేస్తాం, యువత సైడ్ కూడా టైట్ చేస్తాం. టైట్ చేసిన తర్వాత ఫ్రేమ్ సెంటర్ తీసుకుందాం. ఫ్రేమ్స్ తీసేసుకుని మనం ఇది అనేది రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి మన ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్లో క్లాత్ పెట్టేసుకుని మనకి ఎక్కడ డిజైన్ కావాలో అక్కడ క్లాత్ పెట్టేసుకుని సేమ్ ఇదే క్లాత్ మన ఫ్రేమ్లో ఇన్సర్ట్ చేస్తాం. అంతే. ఓకే, ఫ్రేమ్ మనం ఒకసారి తీసేద్దాం. ఫ్రేమ్ తీసిన తర్వాత ఫ్రేమ్ డైమెన్షన్స్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది ప్రజెంట్ మనం సెలెక్ట్ చేస్తున్న ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 168 mm అండ్ 6.6 inches. ఇప్పుడు ఇదే డైమెన్షన్ ఉన్న ఫ్రేమ్ని మనం మిషన్లో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇన్ కేస్ ఓవర్ డిజైన్ అయితే మనకి డిజైన్లో మనకు చూపించేస్తుంది ఇది ఓవర్ డిజైన్ ఈ ఫ్రేమ్లో రాదు అని. సో అది కన్ఫర్మేషన్ కోసమనే డిజైన్ ఫ్రేమ్ సైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 6 inches ఫ్రేమ్ తీసుకున్నామంటే డిజైన్ సైజు మన బుట్టి సైజులో ఏ డిజైన్ అనేది మినిమం మీకు 5 inches మించి ఉండకూడదు. బిలో 5 inches ఇంకా బెటర్. ఏంటంటే మినిమం 4.5 inches ఉంటే చాలు. అంత మించి పెద్ద డిజైన్ అనేది మీరు తీసుకోవద్దు. ఈ పర్టికులర్ ఈ సైజ్ తీసుకుంటే 6.6 inches ఫ్రేమ్ సైజు. సో ఇటొక 1 inch పోయినా ఇటొక 1 inch పోయినా సరే ఓవరాల్గా 4.6 అంటే 4.5 inches మించి మీరు పెద్ద డిజైన్ అని ఈ ఫ్రేమ్ పెట్టి యూస్ చేయాలి. అది కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవచ్చు? 4th పేజ్లో ఉన్నాం. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటా క్లాత్ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎంత చూపిస్తుంది మనకి 168. సో ఇక్కడ 165 into 165 ఫ్రేమ్ చూసారా, అది సెలెక్ట్ చేస్తాం. రైట్ కొట్టేస్తాం. రైట్ కొట్టిన తర్వాత మీకు అందరూ తెలిసింది ఫ్రేమ్ అనేది ఒక సెంటరింగ్ తీసుకుంటుంది. చూసారా, మూవ్ అనేది సెంటరింగ్ తీసుకుంటుంది ఫ్రేమ్. ఆ పర్టికులర్ ఫ్రేమ్ డైమెన్షన్స్ని దాన్ని పారామీటర్స్ అనేది సెట్ చేస్తుంది. సెట్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో క్లాత్ పెట్టేసుకుని ఒక చిన్న బుటీస్ని చూపిస్తాను. ఇప్పుడు మనకు ఫ్రేమ్ ఎలా పెట్టాలో చూసుకుందాం. దీనికి ఇది అవుటర్ రింగ్, ఇది ఇన్నర్ రింగ్. ఫస్ట్ మనం అవుటర్ రింగ్ పెట్టేసుకుంటాం. అవుటర్ రింగ్ పెట్టిన తర్వాత మనం ఎక్కడైతే డిజైన్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియాలో కావాలంటే ఈ ఏరియాలో డిజైన్ కావాలి. సో దీన్ని సెంటరింగ్ చేసుకుంటాం. పర్టికులర్ పాయింట్ని నాకు ఎక్కడైతే డిజైన్ కావాలో ఆ పాయింట్ని సెంటరింగ్ చేసుకుని ఈ ఫ్రేమ్ అనేది డైరెక్ట్గా మన దాంట్లో ప్రెస్ చేసేస్తాం. ఇలాగ ప్రెస్ చేస్తే మనకి క్లాత్ లాక్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇలా పెట్టినప్పుడు టైట్ కానీ లూజ్గా కానీ ఉందనుకుంటే ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నట్టును చూసారా, ఈ నట్టు ఇలా అయింది మీ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ చెప్తే దాని వేరియేషన్స్ మారుతూ ఉంటాయి. పెట్టిన తర్వాత మీరు లోపల ఎప్పుడైనా బుటీస్ కానీ ఏదైనా వేసేటప్పుడు ఇలా ఖచ్చితంగా మీరు ఒక ఫ్యూజింగ్ పేపర్ కానీ బకన్ పేపర్ కానీ మీరు ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. అది ఎలాగంటే ఫస్ట్ మనం అవుటర్ రింగ్ పెట్టేస్తాం. ఫస్ట్ ఈ క్లాత్ ఇది పెట్టిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్ పెడతాం. ఫ్యూజింగ్ పేపర్ పెట్టిన తర్వాత మనకి డిజైన్ ఎక్కడ అనుకున్నామో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకుని ఎగ్జాక్ట్గా దాని సెంటర్కి వచ్చేట పాయింట్ని ఇలా సెంటర్కి క్లాత్ పెట్టేసుకుంటాం. నాకు ఈ సెంటర్లో క్లాత్ డిజైన్ కావాలి. సో అప్పుడు ఇలా పెట్టేసుకుని ఇది చూస్తారా, ఇది ఎగ్జాక్ట్గా మనం ఇలా ప్రెస్ చేసేస్తాం. ఓకే, అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం మిషన్లో ఇన్సర్ట్ చేసేద్దాం. రండి. ఓకే, ఇలా పెడితే ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత బ్యాక్న క్లాత్ ఉంటుంది, క్లాత్ అనేది రిమూవ్ చేసేయాలి. వెనకాల కింద క్లాత్ అని లేకుండా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓపెన్గా ఉండే క్లాత్, దీని కింద ఇంకేం ఉండకూడదు. ఇప్పుడు మనం పర్టికులర్ బుట్టి అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఒకసారి బుట్టి అనేది రన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారండి, మన బూటీ వర్క్ అయితే ఫ్రేమ్ మూవ్ చేయండి. జస్ట్ పైకి లిఫ్ట్ చేయండి. మ్యాగ్నెట్ లాక్ కాబట్టి పైకి జస్ట్ కొంచెం లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన ఆటోమేటిక్గా మీకు క్లాత్ అనేది వచ్చేస్తుంది. చూసారా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రేమ్ అనేది మీరు ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో పాటు మన దగ్గర మిషన్ సేల్స్ కూడా ఉంటాయండి.
మిషన్ మనకు కావాల్సిన త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ బటర్ఫ్లై మోడల్ కానీ క్లాసిక్ మోడల్ కానీ డబుల్ ఎడ్ మోడల్ అన్ని రకాల మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. మీకు మిషన్ కొని ఉద్దేశం ఎవరికైనా ఉంటే సరే వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.